హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షార్ట్ గర్ల్ హనీ. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మేమైతే ఫాస్ట్గా లేచేసామన్నమాట. లేవడం అయితే లేచామండి, బట్ అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి గంట పట్టిందనమాట. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, గర్ల్స్కి ఎన్ని బట్టలు ఉన్నా కూడా సాటిస్ఫాక్షనే ఉండదు. సో ఇంకా మేమేం చేసామంటే ఇంకి పింకి ఆడేసి ఒక అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే వేరే చేసుకున్నాను, నా ఫ్రెండ్ అయితే బ్లూ చేసుకుంది. సో ఇద్దరికి సేమ్ ఉండడం వల్ల వేసుకున్నాం. ఇదే నా సోకులాడ్ అనమాట. రెడీ అవుతుంది. రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఫుడ్ అయితే మేము వచ్చేసరికి గుడి నుంచి ఉండదని చెప్పేసి ఫుడ్ అయితే ఫస్ట్ పైన పెట్టేసుకొని గుడికి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. షాక్ అండి, అందరు చీరలు కట్టుకొని వచ్చారు. మాకైతే చీరలు కట్టుకోవడమే రాదని, ఎక్కువ కూడా లేవు, కొనలేదు కాబట్టి. కట్టడం రాదు కాబట్టి కొనలేదు, సో వేసుకోలేదు. మా బతుక్కి డ్రెస్సెసే ఎక్కువ. ఇది సారీ, బ్రాస్లెట్ అంటున్నాను. అది చూస్తే బ్రాస్లెట్ లాగే ఉంది. రాఖీ అండి, 220 అంటే ఎవరు కొంటారండి? బట్ కొనేవాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ జడ్జ్ ఎనీవన్. నాకైతే నచ్చలేదు. నేనైతే ఒక 4 రాఖీ అయితే తీసుకున్నాను. రేపు రాఖీ పండుగ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆ తర్వాత ప్యాక్ చేపించేసుకొని రూమ్కి అయితే వచ్చి టిఫిన్ అయితే తినేసాం. అరౌండ్ 11:30 అయిందనమాట. ఇంకా మధ్యలో ఆకలేసిన స్పైసీ వీల్స్ అని చెప్పి నా ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఇది ఫుల్గా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో మాకు కలర్ రైస్ పెట్టారు. వరలక్ష్మి వ్రతం కదా, స్పెషల్ అనమాట. స్వీట్ అయితే ఏం లేదండి, బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్, ఎందుకంటే పీజీలో ఉన్నాం కాబట్టి. ఇంకా తినేసి ఈవినింగ్ అయితే ఒక బింగో తినేసాము. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఏమో మసాలా పూరి తెచ్చింది, అది కూడా తినేసాము. ఆ తర్వాత మా జూనియర్ అమ్మాయికి ఒకరికి 9.7 వచ్చాయని చెప్పి నా ఫ్రెండ్ హారిక, నా సోకులాడి తనే అనమాట. తనేమో నాకు పార్టీ కావాలి అని చెప్పి తననైతే రెచ్చగొట్టేసి తీసుకెళ్ళిపోయిందండి. వర్షం పడుతున్నా కూడా తీసుకెళ్ళింది తను, లిటరలీ. ఇంకా ఇవన్నీ కొనుక్కొచ్చేసామన్నమాట మేము, ఐ మీన్ వాళ్ళిద్దరూ వెళ్ళి గోబీ అయితే ఫుల్గా తినేసామండి. గోబీ రైస్. ఆ తర్వాత నైట్కేమో దోశలు పెట్టారు. మనమే అనమాట షెఫ్ దాంట్లో. సో దోశలు అయితే వేసేసామన్నమాట. రేపు ఎగ్జామ్ ఎలా రాస్తానో, రాఖీ ఎలా కడతానో రేపు వ్లాగ్లో చూద్దాం. బాయ్.